ఏదో ఆదివారం రెస్ట్ తీసుకుందాము ఇవాళైనా అనుకున్నాను. నా మనవరాలు ఉంది కదండి, అమ్మ జాయింట్లీ బిర్యానీ చెయ్యమ్మా అని అడిగింది నన్ను. అందుకని నేను ఎప్పుడు కూడా మామూలుగా దావత్ బియ్యము మామూలు బియ్యం వాడేదాన్ని, బిర్యానీ బియ్యాన్ని. కానీ ఈసారి మాత్రం ఇండియన్ గేట్ బియ్యాన్ని మాత్రం తెప్పించుకున్నాను. అది బిర్యానీ చేసి చూద్దాం ఎలా ఉంటుందా అని. ఇదిగోనండి, ఎక్స్ట్రా కూడా ఉంది కేజీలో మనకి. నేను సగం బియ్యం వేసాను, ఇంకో సగం ఉన్నాయి చూడండి మీరు. సగం బియ్యం ఇవ్వండి, సగం ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒక్కసారి మనం పైన అలా కడుక్కొని ఈ నీళ్ళు వంపేసుకోవాలి. ఒక అర స్పూన్ వేసాను, అర స్పూన్, ఫుల్ స్పూన్ కూడా వేయలేదు నేను. ఇది ఇలా కలిపేసుకొని ఉంచుకోవాలి. నేను బిర్యానీ చేసినప్పుడు వేస్తాను. అంటే మనం ఒక అరగంట ముందు ఇలా కలిపేసి ఉంచుకుంటే సరిపోతుంది. ఒక అరగంట ముందు నెయ్యి కొంచెం కలిపేసి ఉంచేసాను బిర్యానీ నేను. తర్వాత బిర్యానీ చేస్తాను. ఇగోనండి, తెప్పాలు పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ బియ్యానికి ఇంత తెప్పాలు అవసరం లేదు, కానీ నాకు ఏంటంటే బాగుంటుంది, ఫ్రీగా మనం కలుపుకోవడానికి జాయింట్లు వేస్తున్నాం కాబట్టి బాగుంటుంది. కొద్దిగా వేసాను నూనె. మసాలా వేస్తున్నాను. దాల్చిన చెక్క, ఇగో మొగ్గ, స్టార్ మొగ్గ చూడండి, దాల్చిన చెక్క స్టార్ మొగ్గ వేసాను. దాంట్లో ఇగో సాజీరా, జాపత్రి వేస్తున్నాను. యాలకులు వేసాను. యాలకులు ఒక 4 వేసాను నేను. ఇక లవంగాలు, ఇక మరాఠీ మొగ్గ 4 వేసాను. ఇవి ఇప్పుడు వేస్తున్నారు కదా, ఇది ఏంటో నాకు ఇది పేరు తెలియదు, అవి కూడా తెచ్చుకున్నాను నేను, వేసుకుంటున్నాను. ఇక ఆకు, బిర్యానీ ఆకు వేసాను. ఇంటి వేసాను. ఇవన్నీ ఏగిపోయి ఉల్లిపాయలు అన్నీ నేను ఇక ఇప్పుడు ఈ జాయింట్లో ఉడకబెట్టాను కదా కొద్దిగా, నేను ఆ నీళ్ళతోనే వేసేస్తున్నాను కదా. కొద్ది నీళ్ళు ఉన్నాయి దాంట్లో, ఆ నీళ్ళతోనే నేను వేసాను. పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేస్తున్నాను అంతే. కారం వేస్తాను, చూపించు. కొద్దిగా అర స్పూను కారం, అర స్పూన్ చూడండి, అంతే, ఎక్కువ వేయలేదు నేను, చాలా తక్కువ, అర స్పూన్ వేసాను. ఎందుకంటే చికెన్లో కారం వెళ్తుంది. ఇంకో మసాలా పొడి కొద్దిగా వేస్తున్నాను. అన్నీ మనం వేసాం కాబట్టి మసాలా పొడి ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ అండి, సాల్ట్ మనకి సరిపోయినంత. మరి ఎంత ఎక్కువ తినే ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. నేను ఎంత వేసుకున్నాను. ఇదిగో మెంతి ప్లస్ కొద్దిగా మెంత ఎండబెట్టాలి కదండి, మెంతి ప్లస్ కొద్దిగా, చాలా కొద్దిగా వేసుకున్నాను ఇది. తర్వాత పుదీనా, కొత్తిమీర కొద్దిగా. ఇది చిన్న కుంకుమ పువ్వు అండి, కొంచెం కుంకుమ పువ్వు, చాలా చిన్నది వేసాను దాంట్లో. ఒక్కసారి చేసి నేను ఏమి అయినండి, నేచురల్గా చక్కగా ఇలా తీసుకుంటే రుచిగా, మన ఆరోగ్యానికి కూడా మంచిదండి. చాలామంది బోర్డు వేసుకుంటారు, అసలు నచ్చదు నాకు అలాగా. కడిగేసి ఆరబెట్టుకున్నాను కదా, నేను ఉంచుకున్నాను కదా, కడుక్కుని ఆరబెట్టి ఉంచాను కదా. ఇగో ఆ బియ్యం, ఇదిగో ఆరబెట్టలేదు, గిన్నెతోనే అలా ఉంచేసాను కడిగేసి నేను వాటిని. 1 కేజీ బియ్యం అని చెప్పాను కదా మీకు, చూడండి లోట, ఒక లోట ఇది, ఈ సైజు. రెండోది అంటే ఫుల్ కూడా వేయట్లేదు నేను, చూడండి ఇక పర్వాలేదు. ఇదిగో నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఈ 3 లోటాలు బియ్యం వేసాను నేను, తగ్గించి వేసాను, ఫుల్ కూడా వేసేయలేదు, 3ను అంతేనండి. ఇంకా మునిగినంత వరకు ఇలాగా మనం వేసుకుంటే చాలండి. చూడండి పూర్తి మునిగిపోయింది ఇది, ఎక్కడ కూడా పైకి ఏమీ తేలలేదు. ఇలా మునిగి నీరు వేస్తే మనం చాలు, ఇలా మునగాలంతే. ఇదిగో రెడీ. ఇదిగోనండి చూడండి కరెక్ట్గా నీళ్ళు ఎలా వచ్చాయో, ఇదిగో కరెక్ట్గా. ఇంకా ఏ నీళ్ళు నేను వేయలేదు, మీరు చూశారు. 3 లోటాలకి ఇంకా తక్కువే వేసాను నేను. నానబెట్టుకున్నాం కాబట్టి బియ్యం మన నీళ్ళు ఎక్కువ పడవండి మనకి. 1 గంట నానబెట్టేసాను నేను, చేయడం లేట్ అయిపోయి నాకు. ఇదిగో ఇప్పుడు హైలో ఉన్న స్టవ్ని మనం ఇగో సిమ్లో పెట్టుకుంటాం అంతే. సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు చూడండి ఎలా వచ్చిందో కరెక్ట్గా. అమ్మిన వాళ్ళ బిర్యానీ లాగా కరెక్ట్గా ఇంకా చూడండి ఎలా ఉందో. ఇంకా సిమ్లో పెడితే ఆ 5 నిమిషాలు కూడా మనకు సరిపోతుంది అంతే. తెపాలు ఒకటి మందంగా ఉంది కదా మనకి, అయిపోద్ది. ఒక్క జాయింట్ కూడా చెదగలేదు మనకి. ఇగో అలాగున్నాయి జాయింట్లు కూడా. ఇదిగో చూసారా, ఇక
ఒక్కొక్క జాయింట్ పెట్టుకొని తింటే సూపర్ అండి. అయిపోయింది ఇంకా అంతే, బిర్యానీ రెడీ, తినేయటమే ఇంకా. బా సూపరు, చాలా బాగుంది. బియ్యం ఇండియన్ గేట్ మనం ఎలా చెప్తాలో వినింది అండి. బియ్యం అసలు చూడండి ఎంత బాగుంది. అన్నం కూడా సన్నంగా వచ్చింది, చాలా టేస్ట్ ఉంది, బాగుంది. నువ్వు తిని చెప్పు. బా చికెన్ కూడా మనం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం కదా, దానివల్ల చాలా బాగుంది. సూపర్.